హలో, గుడ్ మార్నింగ్. ఏంట్రా బాబు ఇంత పెద్ద గంజు పెట్టి ఏం వండుతుంది అనుకుంటున్నారా? ఇది నేను చేసింది కాదు, ఊర్లో వండుకున్నారు. చికెన్ కర్రీ విత్ బగారా రైస్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడిని పెడతారన్నమాట. ఎప్పుడు ప్రతి ఇయర్ పెడతారు. వినాయకుడి నిమజ్జనం అయిన తర్వాత ఇంకా యూత్ పిల్లలందరూ ఉంటారు కదా, అదే వాళ్ళ యూత్ పేరు గల్లీ గ్యాంగ్. వినాయకుడిని పెట్టిన 9 రోజులు నాన్ వెజ్ తినకుండా పాపం నిష్టతోని భక్తితోని వినాయకుడిని నిమజ్జనం చేసిళ్ళు. సో వినాయకుడిని నిమజ్జనం అయిపోయిన తర్వాత దావత్ ఉండాలి కదా, అదే దావత్లో వండుకున్న చికెన్ రెసిపీ ఇది. మా అత్తమ్మ వండిచ్చిందంట, చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ. ఇదే ఆ కర్రీ. ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండిన చికెన్ కానీ మటన్ కానీ అస్సలు వేరే లెవెల్ కదా టేస్ట్. ఇంకా కట్టెల పొయ్యి ఇక్కడ పెట్టుకొని సిటీలో ఏం చేసుకుంటాం మనము, అక్కడికి వెళ్ళినప్పుడే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. ఇంతే, ఇంకా బాయ్.